అర్ధరాత్రిలో కోయిట్ వాళ్ళు డ్యూటీ చెప్తే డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తే వీడియోలో చూసేయండి. 2:30కి అలారం పెట్టి 1:15కి లేచి చూసా. అలారం మోగిందా లేదా, మోగినా కూడా నేను లేదని చెప్పేసి ఇంకా టైం ఉంది అని చెప్పి దుప్పటి ముసుకేసుకొని మళ్ళీ పడుకున్నా. అలారం 2:30కి మోతుందని తెలిసిన 2 నిమిషాలు ముందే లేసా. ఎందుకంటే వాళ్ళు చెప్పిన టైంకి మనం ఎక్కడ వెళ్ళలేకపోతామేమో అని చెప్పేసి భయం. కావాలంటే ఈ గల్ఫ్ దేశాల్లో పనిచేసి మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడగండి. ఇలా టైం కాని టైంలో డ్యూటీలు ఉంటే పూర్తిగా నిద్రపోకుండా డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలారం పెట్టేసి అది మోతుందని తెలిసినా కూడా గంటకు ఒకసారి లేచి చూసేవాళ్ళు అలాంటి వాళ్ళు కొంతమంది భయంకరంగా తలకాయ నొప్పి వచ్చేస్తా నాకు నిద్ర లేకపోతే. మా సార్ నిన్న జపాన్ లో బయలుదేరేటప్పుడు నాకు టికెట్ ఫోటో పెట్టి 3:30 ఎయిర్పోర్ట్ కి వచ్చేసేవా అని చెప్పి అనమాట. జపాన్ నుంచి ఖత్తర్ దోహా 13 గంటల జర్నీ. దోహాలో 1 గంట వెయిటింగ్ అనమాట. అక్కడ నుంచి 1:30 గంట జర్నీ కువైట్. వీళ్ళు నాకు ఏ టైంలో డ్యూటీ చెప్పినా 10 నిమిషాల ముందే బండి రెడీ చేస్తా. ఎయిర్పోర్ట్ డ్యూటీ కాబట్టి 20 నిమిషాల ముందే వచ్చా. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, లోపల పార్కింగ్ ఉండదు, అంతే రోడ్డు మీద. కరెక్ట్ గా 3:30కి 20 నిమిషాలు బయటకు వస్తా. శివ బ్యాగులు తీసుకున్నాను. పోయేటప్పుడు 3-4 బ్యాగులతో పోయి వచ్చేటప్పుడు 6 బ్యాగులతో వచ్చారు. పిగిలినాయి. ఇంటికైతే తీసుకొని వచ్చా. మా సార్ కూడా హెల్ప్ చేశాడు అనమాట బ్యాగులు మోయడం. రూమ్ వచ్చేదానికి 4:30 అయిపోయింది. 6 గంటలకు స్కూల్ డ్యూటీకి వెళ్ళాలి. కార్లో కూర్చొని చల్లగా తోలుతా ఉంటే నిద్ర వచ్చేస్తుంది ఒక పక్క. ఈ గల్ఫ్ దేశాల్లో పనిచేసే వాళ్ళకి ఇలాంటి నిద్ర లేని రాత్రులు ఎన్నో ఉంటాయి. బాధ ఎవరికి అర్థం కాదు, వదిలేండి. మీకు వీడియో అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.